హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక కొత్త ప్రదేశాన్ని చూపించబోతున్నాను. మన కృష్ణా తీరాన కొల్లూరు గ్రామం, బెల్లంకొండ మండలం, గుంటూరు జిల్లాలో రత్నాల గని అని 1934లోనే కనిపెట్టారు. ఇక్కడ ఈ బోధనం అనే ఈ నగరం, బోధనం అనే ఊరిలో ఈ చుట్టుపక్కల 5-6 గ్రామాలు ముప్పు ప్రాంతాలుగా భావించారు. పులిచింతల ప్రాజెక్టు కట్టేటప్పుడు ఈ ఊరిని తరలించారు. ఈ రూట్ గుండానే కోహినూరు వజ్రం దొరికిన ఏరియా, కోళ్ళూరుకి వెళ్ళే దారి. బైక్ పోవటానికి చాలా ఇబ్బందిగా ఉంది. బాగా వాన పడేసరికి ఇంకా బురద ఎక్కువగా ఉంది. ఈ ఊరే బోధనం అంటారు. ఈ ఊరిలో గ్రామాన్ని ఖాళీ చేయించి కొత్త బోధనం అని చుట్టుపక్కల కొద్ది దూరంలో అందరికి ఇల్లు ఇచ్చారు. ఇళ్ళన్నీ పాడైపోయి ఉన్నాయి చూడండి. చెట్లు నీళ్ళు నిలవటం వల్ల చెట్లు మోడ్లు అయిపోయినాయి. ఈ డాబాలు అయి ఈ ఇల్లు వాళ్ళందరికీ వేరే ప్రాంతాల్లో హౌస్లు ఇచ్చారు. సినిమా షూటింగ్లు చేసుకోవడానికి బాగుండేటట్టుంది ఇది. ఇలాగే కోళ్ళూరు వెళ్ళేటప్పుడు ఇలాంటి గ్రామాలు 5-6 తగులుతాయి దారిలో. ఇది ఒక డాబా. ఇక్కడ ఒక పెద్ద బావి కూడా ఉంది. దీంట్లో నిత్యం వాటర్ ఉంటానే ఉంటాయి. కృష్ణానది తీరాన్ని బట్టి దీంట్లో ఫుల్గా వాటర్ ఉంటాయి. ఈ ఏరియాల్లో బాగా వర్షాలు పడ్డప్పుడు అందరూ వజ్రాల వేటకి ఈ కోళ్ళూరు బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఇది ఆటోల్లో, బైకుల మీద, కారుల్లో వెళ్తూ ఉంటారు. చూస్తున్నారు బైకుల మీద కూడా. ఇది 2వ గ్రామం వచ్చింది. ఈ విధంగా 5 గ్రామాలు ఉంటాయి. ఈ బైకులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. హాయ్ చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఇల్లు, చెట్లు ఒక్కటి కూడా లేవు. ఇది వజ్రాల నరసింహస్వామి కొండ. ఇక్కడ తాడి చెట్టు ఉంది. దీనికి కళ్ళు కొండలు కట్టి ఉన్నాయి. కోళ్ళూరు రహదారి. బాగా వర్షం పడటం వల్ల వానకి మా బైకులు దిగబడుతూ ఉన్నాయి. కోళ్ళూరు 4 ఊర్లు అయితే వెళ్ళగలిగాం. కోళ్ళూరు దగ్గరకు వచ్చేసరికి ఇబ్బంది అయింది. అది వచ్చింది ఇప్పుడు మనకి రాదు. అది ఇది ఆ ఊరా? అది రాంగ్. అటు ఎందుకు వెళ్తారు? అసలు దారి కాదు అది. కోళ్ళూరు గ్రామం రావాలంటే ఇంక 2-3 కిలోమీటర్లు ఉంది. కానీ వర్షం పడేటట్టు ఉంది. చీకటి పడితే ఇక్కడ ఉండటం ఇబ్బంది. కనుక మీకు కోళ్ళూరు గ్రామాన్ని 2వ పార్ట్లో చూపించగలను. నేను ఎంతో ఇంట్రెస్ట్గా 5-6 ఏళ్ళ నుంచి వెళ్దాం అనుకున్నా. వాళ్ళు కుదిరింది కానీ మనకి ప్రకృతి అనుకూలించలేదు. భారీగా వర్షం పడేటట్టుంది. 2వ పార్ట్లో మీకు నేను ఈ కోళ్ళూరు గ్రామం చూపించగలను. థ్యాంక్ యూ. రమేష్ 0999.